నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి గుండె సంబంధిత కొలెస్ట్రాల్ గురించి. అసలు గుండెకి కొలెస్ట్రాల్కి సంబంధం ఏంటి అనే విషయాలు చాలా మందికి తెలియదు. దాని మీద మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ భీష్మ చౌదరి గారు, ఎండి డిఎం ఇంటర్వెన్షనల్ సీనియర్ కార్డియాలజిస్ట్, ఏజీ హాస్పిటల్స్. అలాగే డాక్టర్ కరుణాకర్ రాపోలు, ఎండి డిఎం సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, తవియన్ స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ స్పెషలిస్ట్, అపోలో హాస్పిటల్స్ నుంచి. అలాగే డాక్టర్ లావణ్య నర్రా గారు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్, ఎండి డిఆర్ఎన్బి కార్డియాలజీ, ఎంఎస్సి హార్ట్ ఫెయిల్యూర్ లండన్ అండ్ సిసికే ఎఫ్ఏసిసి యుఎస్ఏ. సో మనతో పాటు డాక్టర్స్ ఉన్నారు. అసలు వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుని మాట్లాడదాం. సో హలో డాక్టర్ భీష్మ గారు. సార్, డాక్టర్ అంటే హృదయానికి తెలియని దాన్ని భయపెడుతుంది అని చెప్పి చాలా మందికి తెలియదు. అంటే దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు, ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కొలెస్ట్రాల్ అనేది బాడీలో అందరికీ ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి. సో ఎవరికైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్లడ్లో ఎక్కువ ఉంటుందో దాన్నే డిస్లిపిడీమియా అంటాం. సో అదొక సైలెంట్ కిల్లర్ అండి. సో ఎవరికైతే అది బ్లడ్లో ఎక్కువ రోజులు అలా ఉంటుందో వాళ్ళల్లో కొలెస్ట్రాల్ బ్లాక్స్ అనేది ఫామ్ అయ్యి ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇది భారతదేశంలో పెద్ద ఆరోగ్య సమస్యగా పరిణమిల్లబోతోంది అని తెలుస్తోంది. ఎందుకు డాక్టర్? ఒక స్టడీ చేశారండి, ఐసిఎంఆర్ స్టడీ అని ఒక మేజర్ స్టడీ. దాంట్లో చూసింది ఏంటంటే అట్లీస్ట్ 80% ఇండియన్స్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని తేలింది. సో అంటే ఆల్మోస్ట్ 8 out of 10 వాళ్ళల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని తెలిసింది. సో దీనివల్ల లాంగ్ టర్మ్ కార్డియాక్ రిస్క్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. డాక్టర్, అంటే చాలా మందికి అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి అనేది కూడా తెలియదు. ఇస్ ఇట్ కరెక్ట్ డాక్టర్? అవునండి. ఇప్పుడు మనం జనరల్ పబ్లిక్లో కనుక చూసుకున్నట్టయితే కొలెస్ట్రాల్ అనేది అంటే ఏంటి అనేది తెలియదు, దాన్ని ఎందుకు చేయించుకోవాలి, దానివల్ల ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా తెలియదు. సో ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక 80% ఆఫ్ ద పీపుల్లో వాళ్ళకి అసలు కొలెస్ట్రాల్ హై లెవెల్లో ఉందనేది కూడా తెలియదు. 100 మెంబర్స్ తీసుకుంటే ఒక 80% పీపుల్లో కొలెస్ట్రాల్ హైగా ఉండే ఛాన్స్ ఉంది. కానీ అది అంటే రొటీన్గా చెక్ చేసుకోకపోవడం వల్ల చాలామందికి కొలెస్ట్రాల్ హై ఉన్నదనే విషయం తెలియదు. అదే ఈ స్టడీలో కూడా తెలిసింది. సో అందుకనే ఇప్పుడు లేటెస్ట్ రికమెండేషన్స్ ఏంటంటే ఇవి తెలుసుకోవడానికి అంటే 18 years నుంచి మనం స్టార్ట్ చేసి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చేయించుకొని ఆ కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువగా ఉంది అనేది తెలుసుకోవడానికి కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. అదేవిధంగా వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి అనేక బాడీస్, ఏసీసీహెచ్ఏ కానీ, తర్వాత యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కానీ, అమెరికన్ సొసైటీస్ అన్నీ కూడా రికమెండ్ చేస్తుంది ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ చేస్తే కొంతమందికి ఏంటంటే జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో అలా ఉన్న వాళ్ళకు అది కనుక మనం డిలే చేసినట్టయితే అప్పటి వరకు లోపల బ్లాక్స్ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు. కాబట్టి అది ముందే తెలుసుకొని ఒక సపోజ్ 20 years నుంచి మనం చెక్ చేసుకొని తెలుసుకున్నట్టయితే దాన్ని అంటే ఎక్కువ కాలం ప్రివెంట్ చేయడం వల్ల ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది అంటే ఈ కాంప్లికేషన్స్ అనేది తగ్గించవచ్చు. అంటే అవేర్నెస్ ఎందుకు ఉండట్లేదు అంటారు డాక్టర్? అంటే చాలా రీజన్స్ ఉన్నాయండి. మెయిన్గా ఎడ్యుకేషన్ ఒకటి, దాని గురించి లేకపోవడం, తర్వాత ఈ పబ్లిక్ అవేర్నెస్ అంటే హెల్త్ ఇనిషియేటివ్స్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం ఒకటి, తర్వాత కొంత ఇది ఫైనాన్షియల్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి దానికోసం కొంత ఖర్చు చేయాలి, ఒక డే లీవ్ పెట్టుకోవాలి, వెళ్ళాలి హాస్పిటల్కి, టెస్ట్లు చేసుకోవాలి. ఇవన్నీ చాలా రీజన్స్ ఉంటాయండి. ఒకటి అవేర్నెస్ లేకపోవడం ప్రధానంగా మెయిన్ మనం చెప్పుకున్నట్టు. తర్వాత ఈ అన్ని రీజన్స్ అంటే ఈ చాలామంది రూరల్ పాపులేషన్ ఉన్నారు, వాళ్ళందరూ హాస్పిటల్స్ రావాలి అంటే వాళ్ళకి యాక్సెసిబిలిటీ అనేది లేదు మన దగ్గర. సో అది ప్రధానమైన కారణం భారతదేశంలో. తర్వాత ఫైనాన్సెస్, ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ కారణాల వల్ల చాలా మంది చేయించుకోలేకపోతున్నారు. అంటే మీ ప్రకారం మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, సెట్ ఆఫ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంటే వీళ్ళకి అవేర్నెస్ దేని ద్వారా లేదు అనేది ఎక్కువగా ఉన్న పర్సంటేజ్ ఏంటి డాక్టర్? చాలా మంది జనరల్ తెలియకపోవడం, జనరల్ నాలెడ్జ్ లేకపోవడం, దాని గురించి అది ఎక్కువ ఉండటం వల్ల మనకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని తెలియకపోవడమే ప్రధాన కారణం. కొంతమంది ఈ మధ్య అంటే కొంతమంది హాస్పిటల్స్కి వచ్చి రెగ్యులర్గా యాన్యువల్ చెకప్ చేసుకున్న వాళ్ళకు అది తెలుస్తున్నాయి ఎక్కువ ఉంటుంది, దాన్ని ప్రివెంట్ చేసుకోవాలని. కొంత ఎడ్యుకేటెడ్, కొంత
ఆఫీస్లో వాళ్ళకి హెల్త్ స్క్రీనింగ్ చేస్తారు కొన్ని ఆఫీసులలో వాళ్ళకి యాన్యువల్ ప్యాకేజ్, అలా వాళ్ళు తెలుసుకుంటున్నారు. కానీ జనరల్ పబ్లిక్లో ఇంకా అంత అవేర్నెస్ రాలేదు. కంపల్సరీ మనం చేయించుకోవాలి, కనీసం ఒక్కసారైనా చేయించుకోవాలి అనే కాన్సెప్ట్ ఇంకా రాలేదు. రైట్. డాక్టర్ లావణ్య, అసలు బేసిక్గా కొలెస్ట్రాల్ అంటే అందరికీ ఉన్న ఒక అపోహ అనాలో ఏమనాలో, అంటే నేను లావుగా లేకపోతే నాకు కొలెస్ట్రాల్ లేదు, సింపుల్ థింగ్, అంటే అందరిలో జనరల్గా ఉన్న ఒక థాట్ ఇది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? సో మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఇది ఒక అపోహ. ఓకే, మామూలుగా లావు ఉన్నాళ్ళు ఆర్ ఒబేసిటీ అంటాం అన్నమాట. అట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉండే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. బట్ నేను సన్నగా ఉన్నాను, నాకు కొలెస్ట్రాల్ లేదు అనుకోవడం ఇస్ అ మిస్కన్సెప్షన్, ఆర్ మీరు అన్నట్టు ఇట్స్ అపోహ అన్నట్టే. సో ఈ కొలెస్ట్రాల్కి బేసిక్గా సన్నగా ఉన్నాం లావుగా ఉన్నాం అని కాదండి. మనది ఏంటంటే వీఆర్ ఆల్ సౌత్ ఈస్ట్ ఏషియన్ యాన్సిస్ట్రీ. మనం భారతదేశం కూడా ఇదే రీజన్లో వస్తుంది కాబట్టి మనం అందరం జెనెటికలీ వీఆర్ ప్రోన్ టు హ్యావ్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్. ఎట్లా మనకి షుగర్ లెవెల్స్, ఇండియా ఇస్ ఆల్మోస్ట్ డయాబెటిక్ క్యాపిటల్ ఇప్పుడు వరల్డ్కి అన్ఫార్చునేట్లీ. సో అట్లాగే కొలెస్ట్రాల్కి కూడా కంపేర్ టు వెస్టర్న్ పాపులేషన్ మనకి రిస్క్ చాలా ఎక్కువ అండి. సో ఈ కొలెస్ట్రాల్ జస్ట్ నాట్ బికాస్ జెనెటిక్స్ ఒక రీజన్ అయితే, డయాబెటీస్ కానీ, కిడ్నీ డిజీజ్ కానీ, ఆర్ స్మోకింగ్ కానీ, మన మారిపోతున్న లైఫ్ స్టైల్ వల్ల కానీ, ఆల్ దీస్ ఆర్ ద రీజన్స్ ఎందుకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని. సో లావుగా ఉంటే డెఫినెట్లీ ఎస్ మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ సన్నగా ఉండడం వల్ల లేదు నాకు కొలెస్ట్రాల్ రాదు అనుకోవడం మాత్రం డెఫినెట్లీ ఈజ్ అ బిగ్ మిస్టేక్ అండ్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ టెస్టెడ్ అన్నమాట ఖచ్చితంగా. అంటే మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ చెప్తూ ఉంటారా డాక్టర్, అంటే వాళ్ళు నాకు కొలెస్ట్రాల్ లేదు అనే పదం వింటారా డాక్టర్? చాలా మంది చెప్తా ఉంటారు. ఇట్స్ రెగ్యులర్ థింగ్, బికాస్ నేను వాకింగ్ చేస్తాను ఆర్ నేను ఇట్లా పని చేస్తాను, ఐఎమ్ ఆల్వేస్ బిజీ, నేను ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాను, నాకు ఎట్లా వస్తుంది అని అడుగుతారు. సో ద మెయిన్ థింగ్ ఇస్, నాకు సార్ కూడా చెప్పినట్టు చాలా మంది టెస్ట్ చేయించుకోరమ్మా. సో టెస్ట్ చేయనప్పుడు తెలియదు. సో ఫస్ట్ టైం వాళ్ళు టెస్ట్ చేసుకున్నప్పుడు నంబర్స్ చాలా హై వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ దే ఆర్ సర్ప్రైజ్డ్, నేను ఇంత హెల్తీగా ఉంటాను బట్ నా కొలెస్ట్రాల్స్ ఇట్లా ఉన్నాయి. సో జెనెటిక్స్ ఇస్ అ మేజర్ పార్ట్ అండి. సో ఖచ్చితంగా టెస్ట్ చేస్తే కానీ మనకు తెలియదు అది ఉందా లేదా అని చెప్పేసి. ఆల్రైట్ డాక్టర్, గుండె జబ్బుల విషయానికి వస్తే తక్కువ తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ అంటే ఏంటి డాక్టర్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లైపోప్రోటీన్ అనేది ఒక టైప్ ఆఫ్ పార్టికల్ అండి. సో ఇట్ క్యారీస్ ద కొలెస్ట్రాల్. సో ఆ కొలెస్ట్రాల్ క్యారీ చేసే పార్టికల్. సో అది బాడీలో ఎక్కువ ఉంటే మనకి స్టడీస్లో తేలింది ఏంటంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది బ్లడ్ వెసల్స్లో ఎక్కువ అవటం, ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఎక్కువ అవటం వాళ్ళల్లో చూస్తాం. సో వాళ్ళల్లో లైపోప్రోటీన్ లైఫ్ టైంలో ఒకసారి అందరికీ చేయాల్సి వస్తుందండి. సో ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో కొద్దిగా అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఈ కొన్ని స్టాటిన్స్ అనే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, వాళ్ళల్లో అగ్రెసివ్గా వారిని మెడిసిన్స్ మీద పెట్టడం, స్ట్రిక్ట్ ఎల్డిఎల్ లెవెల్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళల్లో ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనం జాగ్రత్తగా అగ్రెసివ్గా ట్రీట్ చేస్తే వాళ్ళలో బెటర్గా ఉంటారు. అంటే రిస్క్ అంటే డాక్టర్ కొలెస్ట్రాల్ వల్ల హై రిస్క్ ఉంటుందంటారా? అంటే కొలెస్ట్రాల్ వల్ల ఎథెరోస్క్లెరోసిస్ అనే ఒక ప్రాసెస్ వల్ల మన బ్లడ్ వెసల్స్లో కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఫామ్ అవుతాయండి. ఆ కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఫామ్ అవటం వల్ల ఏంటంటే హార్ట్కి వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై అనేది సరిగ్గా వెళ్ళదు. ఎప్పుడైతే ఆ బ్లడ్ సప్లై సరిగ్గా వెళ్ళదో నడిస్తే, మెట్లు ఎక్కితే ఆయాసం రావటం, నొప్పి రావటం అనేది స్టార్ట్ అవుతాయి. కొంతమందిలో సడన్గా మేజర్ హార్ట్ అటాక్స్ వచ్చి అలా కుప్పకూలి చనిపోవటం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. కొలెస్ట్రాల్ ఉందని తెలియక సడన్గా వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చేస్తుంది, కానీ తర్వాత చూస్తే వాళ్ళ కొలెస్ట్రాల్ బయటపడుతుంది. సో ఇలాంటివన్నీ ముందు జాగ్రత్తగా చూసుకుంటే ఇలాంటి హార్ట్ అటాక్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుందా డాక్టర్? అవునండి, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇప్పుడు హెచ్డిఎల్ అని ఉంటుంది, అది గుడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ అంటాం, అది బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అండి. ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళనే డిస్లిపిడీమియా అంటాం వాళ్ళలో. సో ఈ డిస్లిపిడీమియాకి ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్, అగ్రెసివ్ లైఫ్ స్టైల్ చేంజెస్, మనం డైట్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్ చేయటం అండ్ కొంత అవసరమైన వాళ్ళకి మందులు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని మనం తగ్గించవచ్చు అండి. రైట్ డాక్టర్, కరుణాకర్ గారు, అంటే కొలెస్ట్రాల్ నియంత్రణ జరగడానికి చాలా కాలం ముందే కొలెస్ట్రాల్ మందుల్ని ఆపేయడం జరిగింది అని తెలిసింది. ఎందుకు డాక్టర్? అంటే 87.3% పేషెంట్స్ ముందుకు రావట్లేదా? అంటే బేసిక్గా ఏంటంటే ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కొలెస్ట్రాల్ మందులు అనేది ఏదో కొంతకాలం వాడుకుంటే తర్వాత తగ్గిపోతుంది, ఇంకా అది లైఫ్ లాంగ్ మెయింటైన్ అవుతుంది అనుకుంటారు. అంటే ఏదో ఒక జలుబు, జ్వరం లాగా దాన్ని ట్రీట్ చేస్తారు కొంతమంది. అలా కాదండి. బేసిక్గా ఏంటంటే
ఈ జెనెటిక్ కండిషన్స్ వల్ల వచ్చేది లైఫ్ లాంగ్ ఉంటుంది. అదేవిధంగా లైఫ్ స్టైల్ కనుక మనం చేంజ్ చేసుకోకుండా ఉన్నాం అనుకోండి, అది లైఫ్ లాంగ్ రిస్క్ ఉంటుంది. అలాంటప్పుడు మనం కొన్ని రోజులు అంటే చాలామంది ఏమనుకుంటారంటే డాక్టర్స్ ఒక 3 monthsకి వచ్చి మళ్ళీ చెక్ చేయించుకోండి అని 3 months మెడిసిన్స్ రాస్తాం. సో రాసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు 3 monthsకి రారు, చెక్ చేయించుకోరు. 3 months వరకు మెడిసిన్స్ వాడి డాక్టర్ ఓన్లీ 3 months వాడమన్నారు అనుకొని ఒక అపోహ, అంటే వాళ్ళకి అర్థం చేసుకోలేకపోవడం వల్ల చాలామంది దాన్ని ఆపేస్తారు. సో దానివల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే అది తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం అనేది ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో దాన్ని మిస్ అవుతున్నారు చాలామంది. చాలామంది తెలుసుకోవట్లేదు, తెలుసుకున్న వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు ఈ రీజన్స్ వల్ల. మెయిన్గా ఏంటంటే ఈ నాలెడ్జ్ అవేర్నెస్ లేకపోవడం ఒకటి, దాన్ని ఎప్పటికీ చెక్ చేసుకొని కంటిన్యూగా వాడాలని. రెండోది మనం అనుకున్నట్టే కొంతమందికి యాక్సెసిబిలిటీ ఉండకపోవచ్చు. యాక్సెసిబిలిటీ లైక్ అంటే కొంతమంది ఒకసారి హాస్పిటల్కి వస్తారు, మళ్ళీ ఎప్పుడో 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తారు, కాబట్టి అప్పుడు మళ్ళీ చెక్ చేసుకోరు, అలా మిస్ అవుతుంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ రీజన్స్, ఫైనాన్షియల్ బర్డెన్ వల్ల కొంతమంది చెక్ చేసుకోవాలి. అంటే ఈ మందులు ఎప్పటికీ వాడాలి, కొంచెం కాస్ట్లీ మెడిసిన్స్ ఎప్పటికి వాడాలన్నా అంటే వాళ్ళకి ఏంటంటే బేసిక్గా డే టు డే లైఫ్లో ఏం చేంజ్ రాదు. ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల వాళ్ళు ఏం కొన్ని రోజులు ఏదో బాగుంది అనుకుంటారు, కానీ కొన్ని రోజులు వాడిన తర్వాత ఏం చేంజ్ లేదు కదా, మనకేం తెలియట్లేదు కదా, బయటికి ఏం సింటమ్స్ తెలియట్లేదు కదా అని చాలామంది దాన్ని మానేస్తారు. సో దానివల్ల లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అంటే డాక్టర్, నాకు ఒక డౌట్. ఒక 2 పేషెంట్స్ వచ్చారు, ఇద్దరికి కొలెస్ట్రాల్ ఉంది, ఇద్దరికి సేమ్ మీరు మెడిసిన్స్ రాశారు, ఇద్దరికి ఒకేసారి క్యూర్ అవ్వాలని ఉందా డాక్టర్? లేదండి, అది పర్సన్ టు పర్సన్ వేరీగా ఉంటుంది రెస్పాన్స్. కొంతమంది రెస్పాండ్ అవుతారు, కొంతమంది అవ్వరు. కొంతమందికి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకటి ఇంపార్టెంట్, వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకున్నారు దాన్ని. అంటే ఓన్లీ మెడిసిన్సే కాదండి, మెడిసిన్స్తో పాటు లైఫ్ స్టైల్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు డైట్ చేంజ్ చేసుకోవడం, వాళ్ళ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీని పెంచడం, ఇవన్నిటిని బట్టి కూడా కంట్రోల్ అనేది ఉంటుంది. కాబట్టి అంటే ఇద్దరు పేషెంట్స్ మనం కంపేర్ చేయలేం. కంపల్సరీ వీళ్ళిద్దరు ఒకేసారి రెస్పాండ్ అవ్వాలి, ఒకేసారి టార్గెట్ రీచ్ అవుతారని లేదు. డాక్టర్, మనం బేసిక్గా వింటూ ఉంటాం అంటే జీవన శైలి ఔషధం అని చెప్పి, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అలవాట్లని మార్చుకుంటున్నారు అని మనం కరాఖండిగా చెప్పొచ్చు అంటారు డాక్టర్, ఏం చెప్తారు? రైట్. సో లైఫ్ స్టైల్ ఆర్ జీవన శైలి మీరు అన్నట్టు, సో బేసిక్గా పోస్ట్ కోవిడ్ ఏమైపోయిందంటే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ పీపుల్ ఎస్పెషలీ ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చేసిందండి. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి జనాలకి ఆ నీడ్, ఇంటి నుంచి బయటకు రావాలి, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అని ఉండేది, అది చాలా తగ్గిపోయింది ఇప్పుడు. బేసిక్గా లైఫ్ స్టైల్ డజంట్ మీన్ జస్ట్ ఒక ఫుడ్ మారడం అట్లా కాదు, అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. డైలీ పర్సన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ ఫుడ్లో చేంజెస్ డైలీ మెయింటైన్ చేయాలి, ఆ ఎక్సర్సైజ్ అనేది డైలీ ఉండాలి. ఒక రోజు చేశాను, పోనీ ఒక వారం చేశాను, ఒక నెల చేశాను, తర్వాత అయినా కూడా నాకు తగ్గట్లేదంటే దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. మందులు ఉన్నాయి, లైక్ వీ ఆల్రెడీ సెట్ స్టాటిన్స్ అనే మెడిసిన్స్ ఎట్లాగో మీ కార్డియాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు, బట్ దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ. అది రోజు మనం చేయగలగాలి, ఆ డయట్ కానీ, ఆ వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అది రోజు ఉంటేనే దాని బెనిఫిట్స్ లాంగ్ టర్మ్లో కనిపిస్తాయి. దాన్ని నేను కొన్ని రోజులు చేసి మానేస్తాను, మెడిసిన్స్ మానేస్తాను, అన్ని మానేస్తానంటే డెఫినెట్ గా దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చాలా భయంకరంగా ఉంది. అంటే ఇప్పుడు మీరు స్టాటిన్ అనే ఒక మెడిసిన్ గురించి చెప్పారు, ఎగ్జాక్ట్లీ ఏంటి డాక్టర్ ఇది? సో ఇవి కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్స్ అండి. స్టాటిన్స్ అనేవి చాలా డెకేడ్స్ నుంచి మనం రీసెర్చ్ చేసిన హైయెస్ట్ రీసెర్చ్ మాలిక్యూల్స్ అన్నమాట. దీని వల్ల ఏదైతే మనం మాట్లాడుకున్నామో ట్రైగ్లిసరైడ్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కానీ, ఈ లెవెల్స్ అన్ని తగ్గుతాయి అన్నమాట. సో అది బేస్ మెడిసిన్ ఫర్ దట్. ఇప్పుడు స్టాటిన్స్ మీద తగ్గట్లేదు అంటే బేస్డ్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే పేషెంట్ కి షుగర్ ఉందా, లేకపోతే వేరే ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే మల్టిపుల్ హార్ట్ ఇష్యూస్ ఉన్నాయా, దీని మీద స్టాటిన్స్ కాకుండా కూడా ఇంకా కొత్త రకమైన ఇంజెక్టబుల్స్ కూడా వచ్చినాయి అన్నమాట. అంటే ఇంజెక్షన్ రూపంలో కూడా కొలెస్ట్రాల్ తగ్గించే డ్రగ్స్ ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్నాయి. బట్ ఏ పేషెంట్ కైనా ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది స్టాటిన్. ఒకసారి వన్స్ యూ సీ యువర్ కార్డియాలజిస్ట్, మీ లిపిడ్ లెవెల్స్ సరిగ్గా లేవు అంటే ఫస్ట్ మేము స్టార్ట్ చేసేది స్టాటిన్. సో దాని మీద వీ విల్ యాడ్ ఆన్, ఒకవేళ కంట్రోల్ అవ్వకపోతే ఏం చేసినా కూడా వీల్ యాడ్ ఆన్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెడికేషన్. అంటే బేసిక్ గా ఎంత పీరియడ్ వాడాలి డాక్టర్ ఈ స్టాటిన్ అనే? ఇప్పుడు హార్ట్ పేషెంట్, ఇప్పుడు జస్ట్ థింక్ దట్ మనం స్టెంట్స్ వేసాము, ఆయన బైపాస్ సర్జరీ అండర్ గో అయ్యారు అనుకుంటే ఈ పేషెంట్స్ కి లైఫ్ లాంగ్ స్టాటిన్స్ వాడాలి. ఓకే, ఎట్లాగ మనం బ్లడ్ థిన్నర్స్ ఎట్లా పెడతామో స్టెంట్లకి, బైపాస్ సర్జరీకి, సేమ్ వే స్టాటిన్ ఆల్సో ఇస్ అ లైఫ్ లాంగ్ మెడికేషన్ అన్నమాట. సో ఇందాక సార్ కూడా చెప్పినట్టు 3 months వాడి ఆపేద్దాం, 6 months ఆపి వాడేద్దాం, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద కాన్సెప్ట్. దట్ ఈస్ అ లైఫ్ లాంగ్ మెడికేషన్. ఎందుకంటే క్లియర్ అయిన బ్లాక్స్ కాకుండా ఈ స్టాటిన్స్ అనేవి కొత్త బ్లాక్స్ రాకుండా హెల్ప్ చేస్తాయి అన్నమాట. కొత్త కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చోకుండా, మళ్ళీ బ్లాక్స్ ఫామ్ అవ్వకుండా కూడా ఇట్ హ్యాస్ వెరీ హై పొటెన్సీ. దాని పవర్, ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ డ్రగ్. సో దట్ ఈస్ వై ఇట్స్ అ లైఫ్ లాంగ్ మెడికేషన్, షుడ్ నాట్ బి స్టాప్. డాక్టర్, ఈ స్టాటిన్ అనేది మధ్యలో ఆపేస్తే ఏమవుతుంది డాక్టర్? అంటే ఒక లైఫ్ టైం ప్రాసెస్ లో ఇది మధ్యలో ఆపేసి ఇంకా తీసుకోకపోతే ఏమవుతుంది?
స్టాటిన్ వాడుతున్నంతసేపు కొలెస్ట్రాల్ అనేది చెక్లోకి వచ్చేస్తుందండి. సో స్టాటిన్ ఎప్పుడైతే ఆపేస్తామో వాళ్ళకి జెనెటిక్ టెండెన్సీ అనే దానివల్ల మళ్ళీ స్లోగా పెరగటం స్టార్ట్ అవుతుంది. సో అందుకనే ఎవరికైతే రిస్క్ ప్రొఫైల్ అనేది బాగా ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో అగ్రెసివ్గా మనం లాంగ్ టర్మ్ స్టాటిన్ బేస్ థెరపీ పెడతాం. సో లాంగ్ టర్మ్ వాడినంతసేపు స్టాటిన్ అనేది మనకి కొలెస్ట్రాల్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఆపేయంగానే స్లోగా మళ్ళీ ఫ్యూ మంత్స్లో కొలెస్ట్రాల్ అనేది పెరగటం మనం బ్లడ్లో చూస్తాం. అంటే బీపీ లేదా డయాబెటీస్ ఉన్న కండిషన్స్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? సో బీపీ ఈ డయాబెటీస్లో ఆల్రెడీ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ అండి హార్ట్ అటాక్ రావడానికి. దాని మీద మనం కొలెస్ట్రాల్ అనేది కూడా యాడ్ అవుతే ఇంకా ఇది ఎక్స్ట్రా రిస్క్ ఫ్యాక్టర్. సో హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ మల్టిపుల్ అయిపోతుందండి. సో ఈ ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో అగ్రెసివ్ కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ అని మనం మేనేజ్ చేయాల్సి వస్తుంది. లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే కొలెస్ట్రాల్ చాలా స్ట్రిక్ట్గా మానిటర్ చేయాలి. సో వీళ్ళల్లో కొలెస్ట్రాల్ బాగా తక్కువలో మెయింటైన్ చేస్తే వీళ్ళకి సడన్గా హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ కానీ అలాంటివి రాకుండా ఉంటాయండి. అంటే డెడ్లీ డ్యూ అని ఎప్పుడు పిలుస్తారు డాక్టర్? ఆ పదం ఎప్పుడు వాడతారు? అదే, సో బేసిక్లీ డయాబెటీస్ కొలెస్ట్రాల్ అనేది వెరీ డెడ్లీ డ్యూ అండి. సో ఈ రెండు ఉండే వాళ్ళకే మనం మోస్ట్ కామన్గా 90% పేషెంట్స్ ఇండియాలో చూసేది హార్ట్ అటాక్స్ ఈ రెండు ఉన్న వాళ్ళకే. ఎవరికైతే ఈ రెండు కంట్రోల్లో లేవో వాళ్ళకే హార్ట్ అటాక్స్ వస్తాయి. సో ఈ రెండు ఉన్న వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ కంట్రోల్, డయాబెటీస్ కంట్రోల్లో కానీ మన కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కంట్రోల్ కానీ చాలా జాగ్రత్తగా చూసుకుని చేయాలి. అండ్ డాక్టర్, అంటే కొలెస్ట్రాల్కి లైఫ్ స్టైల్కి చాలా దగ్గర సంబంధం ఉందనేది అయితే మీ మాటలు బట్టి నాకు క్లియర్గా అర్థమైంది. ఈ రెండింటిని ఎట్లా చూడాలంటారు? సో నాట్ ఓన్లీ అంటే కొలెస్ట్రాల్ ఒక్కటి మెయింటైన్ చేయాలంటే లైఫ్ స్టైల్ అనేది అంటే డ్రగ్స్ ఒకటే కాదండి, ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సింది లైఫ్ స్టైల్ మీద. ఎందుకంటే లైఫ్ స్టైల్ నుంచే చాలా వరకు వస్తుంది. మనం తీసుకున్న డైట్ వల్ల, మనం ఉన్నటువంటి హ్యాబిట్స్ వల్ల, మనం చేస్తున్నటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల ఈ కొలెస్ట్రాల్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎవరైనా కొత్తగా పేషెంట్ వచ్చి హై కొలెస్ట్రాల్ ఉంటే ముందు మేము రికమెండ్ చేసేది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమనే చెప్తాం. అంటే స్ట్రైట్ అవే డ్రగ్స్ స్టార్ట్ చేయకుండా, అన్లెస్ బాగా ఎక్కువ ఉండి ఇమీడియట్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటే తప్ప ముందు లైఫ్ స్టైల్ కనుక, అంటే వాళ్ళకు ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకోవడం, బీపీ, షుగర్, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి ఏదైనా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకొని తర్వాత దాంతోపాటు ప్రాపర్ డైట్ ఏదైతే మనం రికమెండ్ చేసిన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని తర్వాత ప్రాపర్ రెస్ట్ అనేది, స్లీప్ కూడా కరెక్ట్గా ఉండి ఈ స్క్రీన్ టైమ్స్ తగ్గించుకొని, అంటే రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ కొత్తగా వస్తున్నాయి, వాటిని తగ్గించుకొని ఆ లైఫ్ స్టైల్ కనుక మేనేజ్ చేసుకున్నట్టుంటే చాలా వరకు అది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి బోర్డర్ లైన్ ఉంటే ఈవెన్ ఈ చేంజెస్ చేయడం వల్ల, లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వల్ల అది దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, డ్రగ్స్ లేకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మనం ఒక 3 to 6 months ట్రై చేసాము అయినా కూడా తగ్గట్లేదు అని అనుకుంటే మనం అప్పుడు డ్రగ్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ డ్రగ్స్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ కనీసం అట్లీస్ట్ ఒక 6 months నుంచి 1 year వరకు మళ్ళీ వాడిని రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకొని ఆ టార్గెట్ అనేది వస్తుందా రావట్లేదా. సపోజ్ ఇప్పుడు హై రిస్క్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు టార్గెట్స్ అనేవి లేటెస్ట్గా చాలా తగ్గించారు. అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ టార్గెట్ అనేది 55 లోపు ఉండాలి. సో ఆ 55 టార్గెట్ని వాళ్ళు అచీవ్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. సో అవి చూసుకొని అది స్టాటిన్స్తోనే అచీవ్ అయిందనుకోండి, దాన్ని కంటిన్యూ చేస్తాము, అంటే లైఫ్ స్టైల్ స్టాటిన్స్. లేదు వాళ్ళకి అచీవ్ అవ్వకపోతే ఇంజెక్టబుల్స్ ఉన్నాయి లేటెస్ట్గా, ఆ ఇంజెక్టబుల్స్తో కూడా ట్రై చేసి ఆ లెవెల్కి తీసుకొస్తాము. సో స్టడీస్లో ఏం తెలిసిందంటే ఈ 55 కనుక అచీవ్ చేసి దాని కింద కనుక మెయింటైన్ చేసినట్టయితే రికరెన్స్ వచ్చే ఈవెంట్స్, అంటే మళ్ళీ వచ్చే ఈవెంట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. అందుకని అది ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ అనేది. ఓకే, అంటే డాక్టర్ లైఫ్ టైం ఈ మెడిసిన్స్ వాడాలి అనేది ఇంజెక్షన్స్లోని మెడిసిన్స్లోని రెండింటిలోనే ఉంటుందా డాక్టర్, లైఫ్ టైం ప్రాసెస్ అనేది? అదండి, దాదాపుగా అంటే హార్ట్ పేషెంట్స్ అయితే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన, హార్ట్లో స్టెంట్స్ వేసిన, బైపాస్ సర్జరీ చేసిన, ఇలాంటి హార్ట్ కండిషన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయితే కంపల్సరీ లైఫ్ లాంగ్ వాడాలి. అదేవిధంగా కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, మనం మాడిఫై చేసుకోలేము, జెనెటిక్స్ జీన్స్ వల్ల పెరుగుతూ ఉంటుంది, అది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ వాడాలి. లేదా కొంతమందిలో మీరు ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు, ఇనిషియల్గా ఎక్కువ ఉంది, దాన్ని మీ అబ్నార్మల్ లైఫ్ స్టైల్ ఉండేది దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసాము, దాంతో తగ్గుతుంది అనుకోండి,
అలాంటప్పుడు మనం ట్రై చేయొచ్చు, లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకొని ట్రై చేయొచ్చు. కానీ వీటిలలో అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కంపల్సరీ కాంపోనెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ క్రూషియల్ థింగ్. అది మేనేజ్ చేసిన తర్వాత దానిపైన డ్రగ్స్ అనేది యాక్ట్ చేస్తాయి. కానీ ఓన్లీ నేను డ్రగ్స్ తీసుకున్నా లైఫ్ స్టైల్ ఏం చేంజ్ చేసుకున్నా అంటే చాలా వరకు పనిచేయవు. మెడిసిన్స్ తీసుకుంటూ మళ్ళీ సేమ్ స్మోకింగ్ డ్రింకింగ్ కంటిన్యూ చేస్తూ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ని సరిగ్గా మేనేజ్ చేసుకోకపోతే ఒక్కొక్కసారి కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. అంటే డాక్టర్ భీష్మ, మీ స్టడీలో అంటే మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కావచ్చు, ఆల్రెడీ సర్జరీ తీసుకుని హెల్దీగా ఉన్న పేషెంట్స్ ఎంతమంది కంటిన్యూగా లైఫ్ టైం మెడిసిన్స్ ఎక్కువగా వాడుతున్నారు? ఎంత ఎక్కువ మంది? జనరల్లీ ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చి స్టంట్ వేసి బైపాస్ ఆల్రెడీ అయిన వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా వాడతారండి. సో వాళ్ళకి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆ భయం అనేది ఉంటుంది. సో జనరల్లీ 90% పేషెంట్స్ దే స్టిక్ టు మెడిసిన్స్ రెగ్యులర్లీ. కొంతమంది ఏంటంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, ఆయుర్వేద అవన్నీ కొంచెం అవి కూడా ట్రై చేస్తూ ఉంటారు. బట్ దీని అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. సో వాళ్ళల్లో ఏంటంటే మళ్ళీ మనం రీఅష్యూర్ చేసి లేదు వాడాల్సి వస్తుంది అని మనం వాళ్ళల్లో ఎడ్యుకేట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేపిస్తామండి. అండ్ మ్యామ్, ఇంతకుముందు సార్ చెప్పినట్లు చాలా మందికి అవేర్నెస్ లేదు అనేది అయితే అర్థమవుతుంది. అంటే దీని మీద అవేర్నెస్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? అంటే హార్ట్కి కొలెస్ట్రాల్కి ఇంత దగ్గర సంబంధం ఉంది అనేది చాలా మందికి తెలియదు. అందరూ ఒబెసిటీ లేకపోతే కొలెస్ట్రాల్ లేదు అని ఇంతకుముందు మనం మాట్లాడుకున్న టాపిక్. సో దీనికి సంబంధం ఉంది అని నార్మల్ పీపుల్కి తెలియాలి అంటే ఏం చేయాలి? సో ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ది అవేర్నెస్. అందుకనే మనం వీఆర్ హియర్ ఆన్ మీడియా టు షో దట్ దిస్ ఇస్ అ వెరీ కామన్ కండిషన్. ద థింగ్ ఏంటంటే షుగర్ బీపీ అందరికీ తెలిసినవి. మనం డిస్లిపిడీమియా కొలెస్ట్రాల్ అనేసరికి జనాలకి ఏంటంటే ఇదేదో పెద్ద పదాలు ఆర్ కొత్త పదాలు లాగా వినిపిస్తూ ఉండొచ్చు. బట్ దిస్ ఇస్ అ వెరీ కామన్ కండిషన్. ప్రాబ్లం ఏంటంటే షుగర్ బీపీ వచ్చినప్పుడు దానికి సిమ్టమ్స్ వెంటనే వచ్చేస్తాయి. షుగర్ చాలా ఎక్కువ అయిపోయినా ఆర్ బీపీ చాలా ఎక్కువ అయిపోయినా దాని సిమ్టమ్స్ చాలా ఫాస్ట్గా తెలుస్తాయి. ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ అన్నమాట. దానికి సిమ్టమ్స్ అంటూ ఇనిషియల్గా ఏమి ఉండవు. సో మేబీ 1 year 2 year ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్నాయి, పేషెంట్స్ మెడిసిన్స్ వాడకపోవచ్చు, టెస్ట్ చేయకపోవచ్చు. బట్ అల్టిమేట్లీ ఈ హై కొలెస్ట్రాల్స్ వల్ల ఫైనల్గా దారి తీసేది అంటే మన హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్. సో అది జరిగేసరికి వీ హ్యావ్ ఆల్రెడీ మిస్ ద బస్. మనకు ఆ టైం అనేది పోయిందన్నమాట. సో అయిపోయిన ఈవెంట్ని, అయిపోయిన డ్యామేజ్ అయిన హార్ట్ మసిల్ని, డ్యామేజ్ అయిన బ్రెయిన్ న్యూరాన్స్ని మనం వెనక్కి తీసుకురాలేం. సో అది చెయ్యాలంటే ప్రైమరీ ప్రివెన్షన్ అంటామంట. ముందే మనకి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ తెలిస్తే కనుక అక్కడ దాకా వెళ్లకుండా ముందే దాన్ని లైఫ్ స్టైల్ వల్ల లేకపోతే మెడిసిన్స్ వల్ల ఏదో రకంగా మనం ఆ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుని ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ రాకుండా చేసుకునే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. అదే మనం ఏమీ తీసుకోకుండా ఇట్లాగే నెగ్లెక్ట్ చేసి చెక్ చేయకుండా, అందుకని ఇప్పుడు ICMR గైడ్ లైన్స్ కూడా చెప్పారు ఇందాక, మోర్ దెన్ 18 years ఒక్కసారి ఎవరైనా 18 అయితే, బికాస్ ఇట్స్ అన్ అడల్ట్హుడ్ పీరియడ్ కాబట్టి ఒక్కసారి అప్పుడు చెక్ చేయించుకుంటే తర్వాత మనం ఎన్ని ఇయర్లీ చేయించుకోవాలా లేకపోతే 1 in 2 years చేయించుకోవాలా కనీసం ఒక క్లారిటీ అయినా వస్తుంది. సో ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. డాక్టర్ కరుణాకర్ గారు, అంటే మనకి ఏదైనా సిమ్టమ్ ఉంటుందా డాక్టర్? హై కొలెస్ట్రాల్తో మనం సఫర్ అవుతున్నాం అనేది డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా మనకేమైనా సిమ్టమ్స్ ఉంటాయండి? అదే అండి, అన్ఫార్చునేట్గా దీనికి సిమ్టమ్స్ ఏం లేవు. అందుకనే చాలామంది, అది కూడా ఒక రీజన్ చాలామంది ముందుకు రాకపోవడానికి. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఏముండవు కాబట్టి చాలామంది తెలుసుకోవాలని ప్రయత్నించారు. సిమ్టమ్ వచ్చేసరికే చాలా లేట్ అవుతుంది. సో సిమ్టమ్స్ అనేది యూజువల్గా వాటి బ్లాక్స్ ఫామ్ అయితే వచ్చేది హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అది చాలా లేట్గా ప్రజెంట్ అవుతుంది. అందుకనే మనం అంతవరకు వెయిట్ చేయకుండా ప్రోయాక్టివ్గా ముందే చెక్ చేసుకున్నట్టయితే ఇలాంటి డెడ్లీ కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో సిమ్టమ్స్ కోసం వెయిట్ చేయొద్దు. మెయిన్గా ఏంటంటే సిమ్టమ్స్ రావాలి అప్పుడే చెక్ చేసుకుంటామంటే సిమ్టమ్స్ ఇలా వస్తాయి. కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది, కొంతమందికి సడన్ కార్డియాక్ డెత్ అవుతారు, కొంతమంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారలైజ్ అవుతారు. సో అలా అది చాలా సీరియస్ కాంప్లికేషన్స్ కాబట్టి అంతవరకు వెయిట్ చేయకోకుండా ఈ ICMR రికమెండేషన్స్ ప్రకారం 18 years అంటే ఇప్పుడు మేము కామన్గా చెప్పేది అంటే అందరికి ఓటు హక్కు మన ఇండియాలో 18 yearsకి ఇస్తున్నారు. కాబట్టి ఓటు హక్కు వచ్చినప్పుడు ప్రతిసారి ఫస్ట్ ఎప్పుడైతే మనకి ఎలక్షన్ కార్డు వస్తుందో అప్పుడు చెక్ చేసుకోండి. ఈవెన్ బీపీ కూడా సేమ్ రికమెండేషన్స్. సో 18 yearsకి బీపీ కొలెస్ట్రాల్ కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే సర్ప్రైజింగ్లీ చాలా మందికి ఉంటుంది. అట్లీస్ట్ 50 to 70% పీపుల్ ప్రాబ్లం. సో చెక్ చేసుకోవాలి అందరికీ. కాబట్టి ఆ టైంలో చెక్ చేసుకున్నట్టయితే అది ముందే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం మనం ముందు జాగ్రత్త పడతాం. కాబట్టి ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. రైట్ డాక్టర్. సో డాక్టర్, అంటే హార్ట్ ప్రాబ్లం అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ నార్మల్గా వింటూ ఉంటాం, బట్ కొలెస్ట్రాల్కి ఇంత రిస్క్ ఉంటుంది హార్ట్కి అని చాలా మందికి తెలియదు. సో మీ ముగ్గురు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? సో అదే అండి, సో ఇప్పుడు మనం
అనుకుందే సైలెంట్ కిల్లర్. సో ఏదన్నా సైలెంట్గా డ్యామేజ్ చేసేది ఇట్స్ వెరీ డేంజరస్ అండి. సో మనం ఎప్పుడు 18 years దాటిన తర్వాత ఒక్కసారి మన జెనెటిక్ ప్రొఫైల్, మన ఫ్యామిలీ రిస్క్ ఫ్యాక్టర్స్ని రెస్పెక్ట్ చేసి మనకు కూడా కొలెస్ట్రాల్ వచ్చిందా లేదా, మనకి ఏమన్నా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది మనం ముందే తెలుసుకుంటే దానికి అగ్రెసివ్గా మనం మేనేజ్ చేయొచ్చు. సడన్గా కార్డియాక్ డెత్ అవటం, ఇలా సోషల్ మీడియాలో చూసినట్టు సడన్గా అలా పడిపోవటం, అవన్నీ మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చండి. మన రిస్క్ ప్రొఫైల్ తెలుసుకోవాలి, మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆల్రెడీ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కొలెస్ట్రాల్కి హార్ట్ ప్రాబ్లమ్స్కి ఉన్న సంబంధం గురించి, ఆ రిలేషన్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.